హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు జస్ట్ మనం 149 రూపీస్కి అందిస్తున్నాం. యాక్చువల్గా 199 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని ఇప్పుడు మనం 149 రూపీస్కి అందించడం జరుగుతుంది. 2 daysలో దీని యొక్క ప్రైస్ అయితే మనం పెంచబోతున్నాం. సో కావాలనుకున్న వారు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇక దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇప్పుడు 149 రూపీస్కి అందిస్తున్నాం. అయితే చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకురామని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం January 1కి నేను ఆఫర్ తీసుకురాబోతున్నాను. కంప్లీట్గా మీకు 1 year వ్యాలిడిటీ తోటి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా తీసుకురాబోతున్నాం. దానిలో మీకు అప్డేటెడ్ క్లాసెస్ కూడా మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా అటువంటి వీడియోస్ అని మనం యాడ్ చేస్తాం కనుక ఒక 1 week వెయిట్ చేసినట్లయితే మేము ఆ కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాం. సో మీకు మాక్సిమం January 1కు ఆ కోర్స్ అనేది మన దానిలో లాంచ్ అయిపోతున్నాం. కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు టీజీపీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ది కనుక చూసినట్లయితే 27 నుంచి ఏఈ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. వీటికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి దాంట్లో వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వీటికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్ నోట్స్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అండ్ వాటికి సంబంధించిన వెబ్ నోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అదే కాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా ఇక్కడ మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వీటికి సంబంధించిన వెబ్ నోట్స్ ఉంటాయి. చూసి మీ హాల్ టికెట్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ పర్టికులర్ డేట్స్లో వాటికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు గురుకులాకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 23న మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థుల అదనపు జాబితా విడుదల ట్రిప్ చైర్మన్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీలో భాగంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ నెల 23న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 23న నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకు ట్రిప్ చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నేను పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అంటే ఎవరు ఎంపిక అయ్యారు వారికి సంబంధించిన హాల్ టికెట్లతోటి మనకు ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు చూసి మీ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఈ పర్టికులర్ డేట్స్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైతే కాండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రైల్వేలో పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో దాదాపుగా 1036 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో మనకు వచ్చే ఏడాది January 7 నుంచి February 6 మధ్యలో వీటికి సంబంధించి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులు అయితే 338 ఉండగా ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు ఒక షార్ట్ నోటీస్ కూడా మనకు రైల్వే బోర్డు అయితే రిలీజ్ చేసింది. దాంట్లో మనకు ఏ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు. దీనిలో మనకు ఈ పీజీటీ పోస్టులకు సంబంధించి వాటి యొక్క శాలరీస్ కావచ్చు, వాటికి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు లా అసిస్టెంట్ కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా అవే కాకుండా లైబ్రేరియన్కి సంబంధించిన పోస్టులు అండ్ మ్యూజిక్ టీచర్ సంబంధించిన పోస్టులు, చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక్కడ మొత్తం 1036 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది January 1 నుంచి January 6 లోపున ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. నేను ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అప్పుడు మీరు వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ROR చట్టం సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. భూభారతికి గవర్నర్ ఆమోదమే తరువాయి అంటే ఇక్కడ చూడవచ్చు. ROR 2024 బిల్లుకు ఉభయ సభల ఆమోదం, సభ్యుల సూచనలను చట్టం మార్గదర్శకాల్లో చేర్స్తామన్నటువంటి పొంగిలేట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ROR 2024 బిల్లు త్వరలో చట్టరూపం దాల్చనుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు కావచ్చు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో మనకు ఈ భూభారతి అయితే రానుంది. శుక్రవారం శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా శనివారం మండలిలో చర్చించిన అనంతరం
మనకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు దీనికి ఆమోద ముద్ర వేసినట్టు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే మనకి ఇది చట్టం రూపంలోకి అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే మనం అనుకుంటున్నటువంటి వీఆర్ఓ పోస్టులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చాలామంది అభ్యర్థులు ఈ వీఆర్ఓ ఉద్యోగాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా అంటే చేయాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే ఫైట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది, చూద్దాం. సో మన గవర్నమెంట్ దాని మీద డిసిషన్ తీసుకున్న తర్వాతనే వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు అవన్నీ మనం లాంచ్ చేద్దాం. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సిలబస్ ఏంటి, వాటికి సంబంధించిన కోర్స్ లాంచ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి డీటెయిల్స్ అనేటువంటి మనకు ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు. మీరు వాటిని పట్టించుకోకండి. మార్కెట్లో చాలా అంటే సిలబస్ అని చెప్పేసి అవి ఇవన్నీ వస్తున్నాయి. సో ఇప్పటివరకు అయితే మనకు అధికారికంగా ఏం లేదు కనుక ఎటువంటి చేంజెస్ ఉంటాయో తెలియదు కనుక మీరు ఇప్పుడే ఏది పడితే అది తీసుకోకండి. సో వీలైతే మీరు కామన్ సిలబస్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా ఉంటాయి, జనరల్ స్టడీస్ సంబంధించినట్టు కామన్గా ఉంటాయి కనుక మీరు చదవాలనుకుంటే కామన్ సిలబస్ అనేటువంటి చదవండి. ముఖ్యంగా ఇటువంటి అంటే వీఆర్ఓ లాంటి ఎగ్జామ్స్లో పాలిటిక్ ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ వీటికి సంబంధించినటువంటి యాక్ట్స్ పైన కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది కనుక కొంచెం వెయిట్ చేయండి. వీటికి సంబంధించి మన ఛానల్లో కూడా మనం కోర్స్ తీసుకొస్తాం. ఒకవేళ గవర్నమెంట్ వీటికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కనుక నోటిఫికేషన్ ఇస్తానంటే దానికి సంబంధించిన సిలబస్ వచ్చిన తర్వాత మనం దాని మీద ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అప్పటిదాకా మీరు జనరల్ కామన్ సిలబస్, జనరల్ స్టడీస్, టీజీపీఎస్సీ జనరల్ స్టడీస్ సిలబస్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జనరల్ సైన్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. అండ్ భారత్లో రిజర్వేషన్ల అమలు అంటూ మనకు వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు ఒక బిట్ కంచెలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు చాలా చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. నేను వీడియో చేయలేదు కనుక నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా దీనిలో నేను యాడ్ చేసి చెప్తున్నాను. ఒకవేళ నేను ఒక రోజు వీడియో చేయకుంటే దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను. కొంతమంది ఈ మధ్యలో వీడియోస్ చేయట్లేదు సార్ అంటే ఆ రోజు మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు, మనకు వీడియోకి సరిపడా అంత ఇన్ఫర్మేషన్ ఉండకుంటే నేను చేయట్లేదు. దానిలో ఉన్నటువంటి కంటెంట్ నేను నెక్స్ట్ వీడియో యాడ్ చేస్తున్నాను, అది మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 2021-23 మధ్య కాలంలో 1445 చదరపు కిలోమీటర్లు పెరిగినటువంటి అటవీ చెట్ల విస్తీర్ణం అంటూ చూడవచ్చు. మనకు ISFR నివేదికలో వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక. మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది నివేదిక రిలీజ్ చేసింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకి నివేదిక వస్తుంది. కంపల్సరీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం ఒక్క క్వశ్చన్ ఉంటుంది. రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా మనకు ఎకానమీలో ఒక బిట్ అడిగాడు. ఇది 2021 సర్వేకి సంబంధించి ఒక బిట్ అడిగా మీరు చూడండి. రాబోయేటువంటి ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి బిట్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. నేను దీని మీద కంపల్సరీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ రోజు ఏమి ఇచ్చారని చూద్దాం, హైలైట్ పాయింట్స్ ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో భారత్లో 2021 నుంచి మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణం 2 కలుపుకుంటే మనకు 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిందట. ఇది గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2023లో మనకు భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17. సో ఇది డైరెక్ట్ బిట్ అడుగుతాడు, ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతాడు. 25.17% ఉందని చెప్పేసి తాజా నివేదిక అయితే మనకు వెల్లడించింది. 21-23 మధ్య కాలంలో పెరిగినటువంటి విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని మనకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ శనివారం అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించినట్టు నేను ఇంపార్టెంట్ పాయింట్స్తో కూడినటువంటి PDF ఆల్రెడీ నైటే మీకు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. నేను వీలైతే దాని మీద వీడియో చేస్తాను, అర్థం కాదు, చాలా అంటే క్లమ్సీగా ఉంటుంది. సో దానిలో మనకు మొత్తం ఓవరాల్గా భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీయాలి, మన తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసి దానిలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ రకంగా దాన్ని అయితే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను దాన్ని మీకు వీడియో చేస్తాను. ఇక విషయం అయితే ఇందులో దేశంలో అటవీ చెట్ల విస్తీర్ణంతో పాటు కార్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా దానికి సంబంధించి కూడా ప్రస్తావించింది అనమాట. 2023 నాటికి అటవీ విస్తీర్ణం మనకు 7,15,343 చదరపు కిలోమీటర్లు అండ్ చెట్ల విస్తీర్ణం 1,289 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని నివేదికలో పేర్కొంది. అయితే 2005 స్థాయితో పోల్చినప్పుడు ఇప్పుడు ఇది భారత్ 2.29 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించిందని చెప్పి చెప్తుంది. అంటే ఇక్కడ దీనిలో యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈసారి కార్బన్ ఉద్గారాల తగ్గింపు కూడా అంటే దానికి సంబంధించి కూడా దీనిలో ప్రస్తావించింది కనుక ఈ వర్డ్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ మన తెలంగాణ సంబంధించి చూసినట్లయితే అంటే ఈ రిపోర్ట్లో మన తెలంగాణ యొక్క పొజిషన్ కనుక చూసినట్లయితే అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ దేశంలో 3వ స్థానం ఉంది. లాస్ట్ దాంట్లో మనకు పెరిగింది, ఓకేనా, ఈసారి తగ్గింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనకు 2021 నివేదిక మీరు కనుక చూసినట్లయితే భారతదేశంలో పెరుగుదలలో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట అటవీ విస్తీర్ణం పెరుగుదలలో. బట్ ఇప్పుడు తగ్గుదలలో 3వ స్థానం పడిపోయింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో వెల్లడి. సో తెలంగాణలో 2021-23 మధ్యకాలంలో మనకు దాదాపుగా 100.42 చదరపు కిలోమీటర్లు
అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసినటువంటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 వెల్లడించింది. ఇది గుర్తుంచుకోవాలి ఎంత తగ్గింది అనేది. అండ్ తగ్గింపులో భారతదేశంలో తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నివేదిక ప్రకారం 2021లో మన దగ్గర 21,279.46 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి రాష్ట్ర అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,176.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. తగ్గుదల పరంగా థర్డ్ ప్లేస్లో ఉంది, తగ్గుదల పరంగా ఫస్ట్ ప్లేస్లో మనకు మధ్యప్రదేశ్ ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు జిల్లాల వారీగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2021-23 మధ్య కాలం రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను 13 జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాలో పెరిగిందంట. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 115.50 చదరపు కిలోమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55, నిర్మల్ జిల్లాలో 45.37 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం తగ్గింది. అత్యధికంగా తగ్గినటువంటి జిల్లాల వరుసక్రమం ఏంటంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ అని చెప్పేసి గుర్తుంచుకుని తర్వాత జగిత్యాల అని చెప్పేసి ఇచ్చారు. ఇక చెట్ల కవరేజ్లో ఈ మధ్య కాలంలో ఎంత పెరిగినాయని చెప్పేసి అంటే అడవులు చెట్లు కలుపుకుంటే 2021-23 మధ్య కాలంలో 24,758 చదరపు కిలోమీటర్ల నుండి 24,696 తగ్గింది. ఓవరాల్గా తగ్గింది అనే వర్డ్ మీరు గుర్తుంచుకోవాలి. ఏది ఇచ్చినా కూడా మనకి మన దగ్గర చాలా వరకు తగ్గిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 61.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర తగ్గిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రం మొత్తం భూభాగంలో వీటి యొక్క విస్తీర్ణం 22.03% చేరింది. జాతీయ సగటు 25.17 ఉంటే మన దగ్గర 22.03 అంటే జాతీయ సగటుతో పోల్చుకున్నప్పుడు కూడా తగ్గింది. ఇది కూడా చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీనిలో మనకు ఈ అటవీ అగ్ని ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో 7వ స్థానం ఉందన్నమాట. అంటే అటవీలో జరిగేటువంటి అగ్ని ప్రమాదాల దృష్ట్యా చూసుకుంటే మనది 7వ ప్లేస్లో ఉందంట. సో దీనికి సంబంధించి కూడా దీనిలో మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకి ఓన్లీ హైలైట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. నేను కంప్లీట్ వీడియో చేస్తాను, దానిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి, చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఐరాస న్యాయమండలి చైర్పర్సన్గా మనకు జస్టిస్ లోకర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయమండలి చైర్పర్సన్గా మనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా చేసినటువంటి మదన్ బి లోకూర్ గారు నియమితులు కావడం జరిగింది. 2028 నవంబర్ 12 వరకు అయినా ఆ పదవిలో కొనసాగుతారని ఐరాస సెక్రటరీ జనరల్ మనకు గుటెరస్ తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఐరాస అనేది ఎప్పుడు ఏర్పడింది అని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ 2019లో ఇతను మనకేంటిది ఈ నాన్ రెసిడెన్షియల్ ప్యానల్కి కూడా నియమితులైందంట. సో విదేశీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా మన దేశం నుంచి కోర్టు న్యాయమూర్తిగా నియమించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతనే అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఉగాండాను వణికిస్తున్నటువంటి డింగా వైరస్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈజీగా గుర్తుంటుంది, పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది కనుక. ఇక్కడ విషయం అయితే ఆఫ్రికా ఖండంలో ఉగాండాలో ఉన్నటువంటి ఈ బుండిబుంగ్యా అనేటువంటి నగరంలో 300 మంది ఈ డింగా అనేటువంటి వైరస్ బారిన పడ్డారంట. సో డ్యాన్స్ చేస్తున్నటువంటి మాదిరిలో రోగి శరీరంలో తీవ్ర స్థాయి వణకటంతో ఈ వ్యాధికి డింగా అనే పేరు పెట్టారంట. ఉగాండా భాషలో మనం కనుక చూసినట్లయితే దీనికి షేకింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుందంట. ఇది గుర్తుంచుకోండి. ఈ వైరస్ ఇటీవల ఏ దేశంలో వచ్చిందని చెప్పేసి అంటాడు, ఉగాండా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రీసెంట్గా ఉగాండాకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మనం గ్రూప్ 2లో చూసాం, అదేంటనే మీరు కింద కామెంట్ చేయండి. చాలా నామ్ సదస్సుకు సంబంధించి ఇటీవల ఎవరు అధ్యక్షత వహించారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు గ్రూప్ 2లో, అది ఉగాండానే. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం 2 days బ్యాక్ చూసాం. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగులో రాసినటువంటి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను మనకు సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైనట్లు ఇక్కడ చూడవచ్చు. నిన్న మనకు ఈనాడులో కూడా ఈనాడు కాలమిస్ట్ పేజ్లో చాలా పెద్దగా ఇచ్చాడు దీనికి సంబంధించి, ఒకసారి మీరైతే చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఈ బిట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకు 1954 నుంచి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలతో పాటు అకాడమిక్ పరిగణలోకి తీసుకున్నటువంటి మరికొన్ని భాషలు, అంటే ఇప్పుడు మొత్తం 24 భాషల్లో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుంది. ఈ ఇయర్ గాను మనకు ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే డైరెక్ట్గా అడుగుతూ నేమ్ గుర్తుంచుకోండి, పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగులో రాసినటువంటి దీపిక అభ్యుదయ అనే వ్యాస సంపుటికి రావడం జరిగింది. ఇది డైరెక్ట్గా అడుగుతారు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సొంత సెర్చ్ అండ్ రెస్క్యూ ఈ ఎయిడ్ టూల్ అనేటువంటిది ఆ కొత్త వర్షన్ తీసుకొచ్చిందంట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ ముఖ్యంగా ఏంటంటే సముద్రంలో ఆపదలో ఉంటారు కదా అటువంటి వ్యక్తులను ఆ నౌకలను గుర్తించి సో వారికి సంబంధించినటువంటి హెల్ప్ చేయడం కోసం ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక కొత్త టూల్ని అయితే తీసుకొచ్చారు. ఇది గుర్తుంచుకోండి, ఎవరని చెప్పేసి అడగవచ్చు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ఎన్నికలు మరింత గోప్యం అంటే ఇక్కడ చూడవచ్చు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు అంటే ఇక్కడ చూడవచ్చు. సో సీసీటీవీ కెమెరాలు కావచ్చు అండ్ వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ కావచ్చు, వీడియో రికార్డింగ్
రికార్డింగ్లు పొందలేరు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఇతర పత్రాలు తనిఖీ చేయడానికి అనుమతి. సో ఎన్నికల నిర్వహణ నిబంధనల చట్టం 1961లో మనకు రూల్ 93లో సవరణ చేశారండి. ఇది గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది. సో ఈ చట్టం ప్రీవియస్లో మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగిందండి. దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు 93 సెక్షన్ అనేటువంటి సవరణ చేశారు. సో వీడియో దుర్వినియోగాన్ని అరికట్టడానికే అంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తిగా పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుండగా కేంద్రం ప్రభుత్వం దీన్ని మాత్రం గోప్యతకు ప్రాధాన్యం ఇస్తుందంటే ఇక్కడ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ మరింత గోప్యంగా మార్చేటువంటి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతో పాటు పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో వీడియో రికార్డింగ్స్లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీలు లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో కొత్త సవరణ తీసుకొచ్చారు. అటువంటి వాటిని మనకు అంటే పబ్లిక్లోకి రిలీజ్ చేయడానికి వీలు లేకుండా మనకు 93 సెక్షన్లో ఒకదాన్ని ఇక్కడ అంటే యాడ్ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే దానికి సంబంధించినట్టు ఒక సవరణ తీసుకొచ్చారు, అది గుర్తుంచుకోండి. ఎన్నికలకు సంబంధించి మీరు ఎప్పటికీ వార్తల్లో ఉంటాయి కనుక మనకు పాలిటీ పరంగా కంపల్సరీ ఎన్నికలకు సంబంధించిన కంటెంట్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక జమిలీ ఎన్నికల జేపీసీ చైర్పర్సన్గా మనకు పీపీ చౌదరి అంటే చూడవచ్చు. మనం గత 2 days బ్యాక్ కూడా చూసాం. సో జేసీపీ సభ్యులకు సంబంధించినటువంటి లిస్టింగ్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేస్తున్నటువంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ, దీన్ని మనం జేపీసీ కమిటీ అంటాం. సో రాజస్థాన్ ఎంపీ అయినటువంటి చౌదరి నేతృత్వం వహించి ఉన్నారు. సో ఈ మేరకు దానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా గారు నిర్ణయం తీసుకున్నట్లు చూడవచ్చు. లోక్సభ సచివాలయం శుక్రవారం దానికి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇది మనకు 2025 బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున వీటికి సంబంధించిన నివేదికను జేపీసీ పార్లమెంట్కి సమర్పిస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు 2025 బడ్జెట్ సమావేశంలో మనకు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయని మీరు కింద కామెంట్ చేయండి. ఆ సమావేశాలు లాస్ట్ డేన దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది రాబోతుంది, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం 12 మంది మనకు రాజ్యసభ సభ్యుల పేర్లను వెల్లడించింది. 39 మందిలో మనకు ఈ 12 మంది వచ్చేసి రాజ్యసభ నుంచి ఉంటారు అనమాట. దానిలో మనకు తెలుగు ప్రాంతాల నుంచి ఈ కే లక్ష్మణ్ కావచ్చు అండ్ ఈ ఏపీకి చెందినటువంటి విజయసాయిరెడ్డి మనకు రాజ్యసభ నుంచి ఈ 12 మంది సభ్యుల్లో ఉండడం జరిగింది. వీళ్ళ పేరు కూడా గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనం 2-3 days నుంచి దీన్ని చూస్తూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ కొత్తగా 2 కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీలు అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మహబూబ్ నగర్ కావచ్చు, మంచిర్యాల పురపాలక సంఘాల స్థాయి పెంపు ఇక్కడ ఇవ్వడం జరిగింది, త్వరలో ఉత్తర్వులు. సో రాష్ట్రంలో కొత్తగా మనకు 2 మున్సిపల్ కార్పొరేషన్లు రాబోతున్నాయి. వీటితో పాటు 12 మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మహబూబ్ నగర్ అండ్ మంచిర్యాల మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్గా చేస్తున్నారు. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. అంతకుముందు మున్సిపాలిటీగా ఉన్నటువంటి మంచిర్యాల కావచ్చు, మహబూబ్ నగర్ను మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయబోతున్నాయి. సో వీటితో రాష్ట్రంలో మొత్తం కార్పొరేషన్ల సంఖ్య అనేది 15 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఇది 15 పెరుగుతున్నప్పుడు ఇక్కడ మున్సిపాలిటీల సంఖ్య అనేది 2కు తగ్గుతుంది. మనకు 143 మున్సిపాలిటీలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు 143 అంటే 2 మున్సిపాలిటీలు ఎటు అయిపోయినాయి, మనకు మున్సిపల్ కార్పొరేషన్గా అయినాయి కనుక ఈ 143 కాస్త 142 అవుతుంది. ఈ 142కు మళ్ళీ 12 కొత్త యాడ్ చేస్తున్నారు కనుక సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం టోటల్గా మనకు 153 అనేటువంటి చేరుతుంది. సో 143 - 2 అంటే 141, 141 + 12 అంటే మనకు 153కి చేరుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మొత్తం 153 మున్సిపాలిటీలు కాబోతున్నాయి, 15 మున్సిపల్ కార్పొరేషన్లు కాబోతున్నాయి. సో ఇది మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది. దీనిలో మున్సిపల్ కార్పొరేషన్లు ఏవే అవుతున్నాయి, మంచిర్యాల అండ్ మహబూబ్ నగర్ కాబోతుంది. ఇంకా మిగతాయి 12 కూడా మీకు వీలైతే గుర్తుంచుకొని వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంత డెప్త్గా అడగకపోవచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదే కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కే కోర్సెస్ ఉన్నాయి. నేను న్యూ కోర్సెస్ కూడా జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని మనం కొత్త కోర్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మేబీ January 1 నుంచి మీకు జాబ్ క్యాలెండర్ దృష్ట్యా చాలా అంటే అప్డేటెడ్ సిలబస్ తోటి న్యూ క్లాసెస్ అనేది మనం తీసుకురాబోతున్నాం. ఒక 1 week వెయిట్ చేయండి. మీకు దానిలో కూడా మనం చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వబోతున్నాం కనుక కావాల్సిన వారు తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.